భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి శ్రీలంక పర్యటన ముగిసింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ పర్యటన జరిగింది. శ్రీలంకలో అధికారం చేంజ్ అయిన తర్వాత అనుర కుమార దిశనాయకే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పెద్ద దేశం యొక్క లీడర్ శ్రీలంకను పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ గారికి చాలా పెద్ద శ్రీలంకన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చారు. అదే మిత్ర విభూషణ్ అవార్డు అనేది శ్రీలంకలో చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మోడీ గారికి కన్ఫర్ చేశారు. దాంతోపాటు శ్రీలంకన్ భూభాగం యాంటీ ఇండియా యాక్టివిటీస్ కానీ ముఖ్యంగా ఇండియన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ దెబ్బతినే విధంగా శ్రీలంక భూభాగం వాడినివ్వని చెప్పి అనుర కుమార దిశనాయక ఈ సందర్భంగా ఒక మాట చెప్పారనమాట. ఈ సందర్భంగా 7 డిఫెన్స్ డీల్స్ సైన్ అయ్యాయి. ఇది అంబరెల్లా డిఫెన్స్ అగ్రిమెంట్స్ అని చెప్పొచ్చు ఇండియా శ్రీలంక మధ్య. ముఖ్యంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు, వెపన్స్ సంబంధించి కావచ్చు, రకరకాల అంశాల మీద ఇండియాకి శ్రీలంకకి మధ్య రక్షణ ఒప్పందాలు స్టార్ట్ అయిపోయాయి. 1987 ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ 1987 ఐపీకేఎఫ్ తర్వాత ఇంత పెద్ద ఒప్పందం ఇండియా శ్రీలంక మధ్య కుదరటం ఇదే తొలిసారి. మనందరూ తెలుసు 1987లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మనం పంపించడం, ఆ తర్వాత ఎల్టీటీ కోపం రావటం, తర్వాత రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత శ్రీలంకతో మనం పెద్దగా డిఫెన్స్ డీల్స్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం జాయింట్ ఎక్సర్సైజ్ సంబంధించి, జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ కేపబిలిటీకి సంబంధించి, అదేవిధంగా వెపన్స్ డీల్స్ సంబంధించి చాలా అగ్రిమెంట్స్ రాబోతున్నాయంట ఇండియా శ్రీలంక మధ్య. దీనికి సంబంధించి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే భారత ప్రధాని మోడీ గారు ఈ అగ్రిమెంట్స్ మీద చర్చలు చేసుకున్నారు. 7 అగ్రిమెంట్స్ కుదురుతున్నాయంట. దీనికి సంబంధించి ఎంఓఈస్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ ప్రత్యేకంగా ట్రింకోమలి పోర్ట్ని ఎనర్జీ హబ్గా మార్చబోతున్నారంట. మనకు తెలుసు శ్రీలంకలో ట్రింకోమలి పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. భారత్ శ్రీలంక యుఏఈ సహకారంతో దీని ఎనర్జీ పోర్ట్గా మార్చబోతున్నారంట ట్రింకోమలి పోర్ట్ని. దాంతోపాటు మోడీ గారు ఫిషర్మెన్ ఇష్యూ కూడా రైజ్ చేశారంట. మనకి శ్రీలంకకి మధ్య ఫిషర్మెన్ ఇష్యూ ఉంది. చాలామంది ఇండియన్ ఫిషర్మెన్ ఫిషింగ్ చేసుకుంటూ శ్రీలంకన్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం, శ్రీలంకన్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు పడవలు లాగేసుకోండి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి మోడీ గారు కోరినట్టు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే భారత్ శ్రీలంక సంబంధాల్లో ఇది ఒక కొత్త అధ్యాయం. మోడీ గారి విజిట్ అనేది కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీలంక మనతో పాటు బిమ్స్టెక్లో ఉంది, మనతో పాటు సార్క్లో ఉంది. అంతేకాదు శ్రీలంకకి ఇండియా క్లోజెస్ట్ నైబర్ అనమాట. ఇండియా చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నిటితో కూడా చైనా తెలివిగా వ్యవహరిస్తుంది. ఈ దేశాలతో చైనా మిత్ర సంబంధాలు పెట్టుకుంటుంది. ఈ టైంలో శ్రీలంక చాలా చిన్న దేశమైన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట శ్రీలంక. మనకు తెలుసు భారత్ శ్రీలంక సంబంధాలు ఈరోజు కావు, కానీ కొన్ని అంశాలు ముఖ్యంగా శ్రీలంక రాజ్యాంగంలో 13th అమెండ్మెంట్ రావాలి. ఏదైతే శ్రీలంకలో తమిళియన్ మెజారిటీ ప్రావిన్సెస్ ఉన్నాయో వాటికి ఎటానమీ ఇవ్వాలని చెప్పి భారతదేశం కోరుకుంటుంది. కానీ ఇప్పటికీ కూడా శ్రీలంకలో తమిళియన్స్ని సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్గానే ట్రీట్ చేస్తారు. అదే ఇండియా శ్రీలంక మధ్య చాలా కంటెన్షియస్ ఇష్యూ అని కూడా చెప్పొచ్చు అనమాట. రీసెంట్గా ఇండియాలో ఎలక్షన్స్ ముందు కచ్చితీవు దీవుల ఇష్యూ కూడా మనం మళ్ళీ రైజ్ చేసాం అనమాట. ఈ కచ్చితీవు ఐలాండ్స్ అనేవి ఇందిరాగాంధీ గారి టైంలోనే ఆర్బిట్రేషన్ ద్వారా శ్రీలంకకి ఇచ్చేసాం మనం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు అసలు కచ్చితీవు ఐలాండ్స్ అన్ఇన్హాబిటెడ్, అక్కడ ఎవరు లేకపోయినా సరే అవి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్, అవి ఇండియావే అని చెప్పి తమిళనాడు సీఎం నరేంద్ర మోడీ గారు కూడా దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. శ్రీలంక మాత్రం దీనికి అభ్యంతరం తెలిపింది. సో ఇండియా శ్రీలంక మధ్య చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కచ్చితీవు, వాటిని 2024 ఎలక్షన్స్ ముందు ఇండియా మనం ఎందుకు ఇచ్చామని చెప్పి ఒకసారి మాత్రం ఆలోచించింది. ఇవన్నీ పక్కన పెడితే భారత్ శ్రీలంక రిలేషన్స్ ఇప్పుడు శ్రీలంక కూడా చాలా అవసరం. శ్రీలంక ఆర్థిక పరంగా కష్టాల్లో ఉంది. శ్రీలంకలో ఇంకా కూడా సెమీ ప్రెసిడెన్షియల్ ఫామ్, యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. శ్రీలంకలో తమిళులకి ఇంకా కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం అనేది అక్కడ ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 2024లో శ్రీలంకలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనుర కుమార దిశనాయకే ప్రెసిడెంట్ అయిన తర్వాత అనుర కుమార దిశనాయకే ఫస్ట్ ఫారెన్ విజిట్ ఇండియాకి వచ్చారు. అదేవిధంగా ఈ కొత్త గవర్నమెంట్ శ్రీలంకలో ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేజర్ లీడర్ శ్రీలంకకి రావడం నరేంద్ర మోడీ అనమాట. దాంతో ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఎంత బలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. భారత ప్రధాని మోడీ గారు శ్రీలంకకి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక సెరిమోనియల్ వెల్కమ్ లభించింది. అది ప్రపంచంలో ఏ దేశాధినేతకి శ్రీలంక ఇవ్వలేదు, ఏ దేశ ప్రధాని కానీ అధినేత కానీ. కొలంబోస్ ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర మోడీ గారికి సెరిమోనియల్ వెల్కమ్ ఇచ్చింది శ్రీలంక. అసలు కొలంబోస్ ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర ఇంతటి సెరిమోనియల్ వెల్కమ్ అనేది ఏ దేశాధ్యక్షుడికి, దేశ ప్రధానికి ఇంతవరకు శ్రీలంక ఇవ్వలేదు. అది మోడీ గారికి దక్కిన అరుదైన గౌరవం. అంతేకాదు మిత్ర విభూషణ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా మోడీ గారికి వచ్చిందనమాట ఈ సందర్భంగా.